హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఇండియా గేట్ రైస్ తీసుకున్నాను. ఇవి కడిగి పెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఇవి కడిగేసానండి. ఇవి పక్కకు పెట్టేద్దాము. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. ఇది కడిగి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్. ఇక్కడ మీరు ఇంట్లో కొట్టించిన కారం అయితే కలర్ రాదండి. ఇలా స్వాస్తిక్ కారం పౌడర్ తోటి కలర్, బిర్యానీ కలర్వి చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగంత గరం మసాలా పౌడర్, కొద్దిగంత పసుపు, వన్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగంత నిమ్మరసం అండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి ఒక నిమ్మకాయ అంత రసాన్ని పిండుకొని పెట్టుకున్నాను. ఇది ఇందులో పోసేసాను. ధనియాల పౌడర్ అండి, 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇక్కడ ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. హాఫ్ కేజీకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. కొద్దిగా అంత టేస్టింగ్ సాల్ట్, అది మీ ఇష్టాన్ని బట్టి అండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా పీసెస్ని పట్టేటట్టు మంచిగా గట్టిగా పిసుకుతూ కలపాలండి. ఇలా కలపడం వల్ల పీసెస్కి మంచిగా ఉప్పు, కారం అన్నీ పడతాయి. ఇలా కలిపేసుకొని మనం కొంచెం ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేద్దాం. నేను ఇందులోకి కొద్దిగంత బిర్యానీ మసాలావి యాడ్ చేస్తున్నా అండి. ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా లైట్గా వేస్తున్నానండి. ఎక్కువ వేస్తే స్పైసీస్ ఎక్కువ అయిపోతాయి. నార్మల్గా వేయండి. ఒకసారి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. మనం ఇందులో ఇళ్ళకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో చూస్తున్నానండి. ఇలా ఆలు స్లైసర్ తోటి మనము చాప్ చేసి పెట్టాలండి. ఈ స్లైసర్ తోటి ఈవెన్గా వస్తాయి, మంచిగా సన్నగా వస్తుందండి. అందుకని ఇలాంటి స్లైసర్ తోటి మంచిగా చాప్ చేసి పెట్టాలి ఆనియన్. ఇప్పుడు ఒకసారి ఇలా కట్ చేశానండి. ఇదంతా ఒకసారి ఇలా విడివిడిగా చేసేద్దాం. ఇలా చేస్తే మంచి ఆనియన్ ఫ్రై అవుతుంది ఆయిల్లో. ఇక్కడ మనం ప్యాన్ పెట్టామండి. ఇందులోకి మనం కొద్దిగంత ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపోయేంత. ఇక్కడ ఆయిల్ పోసేసానండి. కొద్దిగంత హీట్ అయ్యాక ఇప్పుడు మెల్లగా ఇందులో వేసేయాలి. ఆయిల్ని ఎక్కువ హీట్ అవ్వనియొద్దండి. ఎక్కువ హీట్ అయితే ఆనియన్ వేసే వరకు మొత్తం ఆయిల్ అనేది పొంగిపోతుంది. నార్మల్ హీట్ అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఇది ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం. ఇప్పుడు లైట్గా అయిపోయిందండి.
ఇలా అయిపోయే స్టేజ్లోనే మనం చాలా చిన్న స్లో మంటతో ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్లో ఇలా అయిపోతుందండి. కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు బ్రౌన్ కలర్ అయిపోయిందండి. మనం ఈ కలర్ రాగానే మనం మొత్తం తీసేద్దాం. ఒక ప్లేట్లకి మొత్తం తీసేసుకుందాం. యాక్చువల్గా ఈ ఫ్రై ఎందుకు ఇప్పుడు చేస్తున్నా, ఇది ఇందులో వేసేయాలి చికెన్ కలిపేటప్పుడే. మనం అంత లోపల చికెన్ మంచిగా నానుతుందని కొంచెం ఫస్ట్ అది కలిపేసి తర్వాత ఆనియన్ని ఫ్రై చేశానండి. మంచిగా ఈ ఆనియన్ ఒక గుప్పడంతా తీసుకొని మంచిగా స్మాష్ చేసి కలపాలి. మంచిగా ఇలా ఆనియన్స్ కనిపించకుండా మంచిగా కలిపేసేయాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసే ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ఇది ఇందులో పోసేయాలి. ఒక్క గింట అయితే సరిపోతుందండి ఆయిల్. ఇది నార్మల్గా హీట్ ఉండాలి ఆయిల్. ఈ ఆయిల్ మంచిగా ఇది ఇలా చికెన్ని మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా మంచిగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ నాననివ్వాలండి. ఇక్కడ వేరే బౌల్లో మనం వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 చెంబుల వాటర్ పోస్తున్నానండి. ఇందులో కొద్దిగా అంత సాల్ట్ వేస్తున్నా. రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి. కొద్దిగా సాల్ట్ వేసాను. ఇందులోకి హోల్ గరం మసాలా అండి, భోజ్వారాకు, బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, సాజీరా. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ చేసేది నేను 1/2 kg చికెన్ కాబట్టి చాలా తక్కువ వేస్తున్నానండి. ఎక్కువ వేస్తే చాలా స్పైసీ అయిపోతుంది. ఇక్కడ మనం ఆనియన్ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ని ఇందులో కొద్దిగంత పోసేయాలి. కొద్దిగంత కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ ఒక 5 మినిట్స్లో వాటర్ మరగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ ఇవన్నీ వాటర్ అన్నీ హీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్నాం కదా రైస్, హాఫ్ అన్ అవర్ ఆ వాటర్ని ఉంచేసి ఇందులో రైస్ని వేసేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుందండి. మనం మ్యాగ్నేట్ చేసే చికెన్వి ఇప్పుడు మనకు రైస్ ఉడికే లోపల ఒక హాఫ్ అన్ అవర్లో మనకి పీస్వి మంచిగా నానుతుందండి. మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఇలా ఉడుకుతుంది అండి. నార్మల్గా పలుకున్నప్పుడే మనము లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇక్కడ నేను మార్వడి మేతి మర్చిపోయానండి. కొద్దిగంత మార్వడి మేతి వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసి ఒకసారి కలిపేస్తున్నాను. ఇది వేయడం వల్లనే బిర్యానీ చాలా టేస్ట్ అవుతుందండి. ఇలా ఒకసారి కలిపి పక్కకు పెట్టేస్తున్నాను. అంతలో మనకి రైస్ బాయిల్ అయిపోయిందండి. మనం వేరే బౌల్ తీసుకుందాము. ఇందులోకి మంచిగా కొద్దిగంత ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల రైస్ అనేది బొగానికి స్టిక్ అయిపోదు. కొంచెం ఆయిల్ అప్లై చేసినాక పలుకు మీదనే రైస్ని ఇలా తీసి లేయర్ లాగా ఇట్లా సపరేట్గా వేయాలండి. ఒకటి దగ్గర వేయొద్దు. ఇలా కుల్లగా వేసుకోవాలి. అప్పుడే రైస్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసినాం కదండి, అదంతా ఇందులో మసాలాతో పాటు ఇది ఇందులో పీసెస్ అన్నీ ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి.
ఇప్పుడు నాకు ఒక హాఫ్ కేజీ చికెన్ ఒక లేయర్కే సరిపోయిందండి. ఇలా మంచిగా ఈవెన్గా సరిపెట్టాలి. ఇందులో కొద్దిగంత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలండి. నేను ఇక్కడ మురుగా నెయ్యి వేస్తున్నాను. కొద్దిగంత నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ మనము పైనుంచి వేద్దామండి. ఇక్కడ నేను కొద్దిగా వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు ఇంకో లేయర్ రైస్ వేసుకుందామండి. అలానే ఉంచి లో ఫ్లేమ్లో పెట్టాలి. కింది లేయర్ కొంచెం పలుకెక్కున్నా సరిపోతుంది. మీది లేయర్ ఒక 1 minute అలా బాయిల్ చేయాలండి. అలా అయితే కింది రైస్ మనకి మెత్తగా అయిపోదండి. ఇప్పుడు ఇందులో మనం మసాలా చికెన్ మ్యారినేట్ చేసాం కదండి. ఆ మసాలాల్లో కొద్దిగా రైస్ కలిపి మీదికైనా వేసేస్తున్నాను. ఇలా నేను ఎలాంటి ఫుడ్ కలర్ని యూజ్ చేయట్లేదండి. న్యాచురల్గానే మనది ఈ మసాలా కలిపి రైస్ పైన వేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఉంటే రైస్ వేసేసేయాలి. ఇక్కడ మనం రైస్ బాయిల్ చేసినాక కొన్ని వాటర్ ఉంటాయి కదండి. ఇలా బొగాన సైడ్ నుంచి మనము లోపల హీట్ వాటర్ కొద్దిగా పోయాలండి. ఎక్కువ పోస్తే రైస్ అంతా మెత్తగా అయిపోతుంది. అలా పోయడం వల్ల చికెన్వి మంచిగా ఉడుకుతుంది. ఇక్కడ ఓవరాల్గా పైకి మంచిగా నెయ్యి వేయాలి. మీకు ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి. నేనైతే మీడియంగా వేస్తున్నాను. ఎంత సరిపోతుందో అంతా. ఇక్కడ మంచిగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ మీకేనే వేసేయాలి. కొత్తిమీర పుదీనా వేస్తామండి. ఇలా పైకి వేసేసుకోవాలి. వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి ఒక్క 1 minute మనం హై ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేద్దామండి. ఇప్పుడు లో ఫ్లేమ్ చేసేసి మూత పెట్టేయాలి. ఇలా ఈవెన్గా ఉన్న ఒక ప్లేట్ మంచిగా ఉండాలండి. హెయిర్ పోవద్దు. లో ఫ్లేమ్ పెట్టేసి మనం దీనిపైన కొంచెం బరువైంది పెట్టేసేయాలి. ఇలా వెయిట్ ఎక్కువ ఉన్నది పెడితే మనకి హెయిర్ అనేది పోదు. పిండి పెట్టడం అలాంటివి ఏమీ అవసరం ఉండదండి. చికెన్ బిర్యానీ జల్దీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా అయిపోయిందా ఏదో చూద్దామండి. మనం ఒక 20 minutesలో బిర్యానీ దమ్ రెడీ అయిపోతుందండి. ఇలా ఒకసారి సైడ్కి తీసి చూద్దాం. ఓవరాల్గా బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ అయిపోయిందండి. ఇలా సైడ్కి తీయాలి. మధ్యలోకి తీసి రైస్ ఖరాబ్ అయిపోతుందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.